శ్రీరామరక్షావ్రతం మొదటి అధ్యాయం. విక్రమవర్మ కథ. శ్రీరామచంద్రుడు ఆశ్రిత జనవత్సలుడు, నమ్మిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తి. తన భక్తులంటే ఎంతో అనురాగం, ఆప్యాయత కలవాడు. భక్తవత్సలుడైన ఆ స్వామి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు. ఈ వ్రతం నిర్మల మనస్సుతో ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని స్వామి సెలవిచ్చారు. ఈ రథకథలు విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి కూడా ఎటువంటి ఆపదలు కలుగవు. తలపెట్టిన అన్ని కార్యాలయందు జయం కలుగుతుందని స్వామి సెలవిచ్చారు. పూర్వకాలంలో కళింగ రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. విక్రమవర్మ ఎంతో గొప్ప రామభక్తుడు. తన దేశాన్ని రామరాజ్యంలా తీర్చిదిద్దాలని ప్రయత్నించేవాడు. విక్రమవర్మ పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. తాను నమ్ముకున్న ఆ రామచంద్రుడే ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడని తలచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాడు. వాడవాడలా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగేది. దేశమంతటా ఆ 10 రోజులు పండగ వాతావరణం నెలకొని ఉండేది. అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకి సంతానం లేకపోవడం ఎంతో బాధకరంగా ఉండేది. సంతానం కోసం రాజదంపతులిద్దరూ ఎన్నో పూజలు చేశారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. కానీ ఫలితం లేకపోయింది. రోజులిలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకి కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపించింది. అదేమిటో రాజుకు అర్థం కాలేదు. మరునాడు ఉదయం విక్రమవర్మ ఆస్థాన పురోహితుడిని పిలిచి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఆ కలకు అర్థం ఏమై ఉంటుందని అడిగాడు. పురోహితుడు కనులు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అన్నాడు: రాజా, నీకు కలలో కనిపించింది పురాతనమైన శ్రీరామచంద్రుల వారి ఆలయం. ఇది మన దేశంలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని మొక్కుకుంటే మీకు తప్పక చక్కటి సంతానం కలుగుతుంది అని అన్నాడు. మరి ఆ ఆలయం ఎక్కడిదో ఎలా తెలుస్తుందని రాజు అడుగగా ఆ పండితుడు ఆ విషయం కొన్ని రోజులలోనే తెలుస్తుందని అన్నాడు. విక్రమవర్మ పురోహితుడు చెప్పినది విని శ్రీరామచంద్రుల వారిని మనస్సులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం తప్పక పునరుద్ధరిస్తానని మొక్కుకున్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మహారాణి గర్భవతి అయి చక్కటి కుమారుణ్ణి ప్రసవించింది. అతడికి రామవర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. కాలక్రమంలో రాజు శ్రీరామచంద్రుల వారికిచ్చిన మాట మరచిపోయాడు. ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో గల పురాతన రామాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ధనం కావాలని అడిగాడు. అలాగేనని అన్నాడే కాని విక్రమవర్మ అతడికి ధనం పంపించడం కూడా మరచిపోయాడు. తాను ఇదివరలో శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట కూడా గుర్తుకు రాలేదు. ఇలా ఉండగా ఒకనాడు రామవర్మకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. రాజవైద్యులు ఎవ్వరూ ఆ జబ్బు ఏమిటో కనిపెట్టలేకపోయారు. ఇంతలో ఆ దేశానికి ఒక సాధువు వచ్చాడు. మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాకుమారుడు రామవర్మకు వచ్చిన అనారోగ్యం గురించి అడిగాడు. అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా అన్నాడు: రాజా, నీ దేశంలో శ్రీరామగిరి అనే ఊరుంది. అక్కడ ఉన్న శ్రీరామచంద్రుని అర్చిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుంది అని అన్నాడు. విక్రమవర్మ మరునాడే బయలుదేరి శ్రీరామగిరి వెళ్ళి అక్కడ వేంచేసి అక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించి తిరిగి ప్రయాణమయ్యాడు. మధ్యలో కీకారణ్యం వచ్చింది. చీకటి పడడంతో తన పరివారంతో రాత్రి అక్కడే విశ్రమించాడు. ఒక రాత్రి వేళ ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి
మహారాజు పక్కనే దూకింది. ఎంతమంది భటులు ఉన్నా తన గూడారంలోకి ఆ కోతి ఎలా వచ్చిందో ఆ రాజుకి అర్థం కాలేదు. అది రాజు చెయ్యి పట్టుకొని ముందుకు లాగసాగింది. విక్రమవర్మ ఒక్కసారిగా భయకంపితుడైనప్పటికీ ఈ కోతి ఏదో చెప్తున్నట్లు తోచింది. ఆ కోతి రాజుని గూడారం నుంచి బయటకు తీసుకువచ్చి అరణ్యంలోకి తీసుకెళ్లసాగింది. రాజు ఏమీ అనక దాని వెంటనే వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్న కోతి పక్కనే ఉన్న చెట్టుపైకి దూకి క్షణంలో మాయమైంది. 2 అడుగులు ముందుకు వేసిన విక్రమవర్మకు ఒక అద్భుతం కనపడింది. కొన్ని సంవత్సరాల క్రితం తనకు కలలో కనపడిన శ్రీరాముల వారి శిథిలాలయం గుర్తుకు వచ్చింది. సందేహం లేదు, ఆ కలలో కనపడింది ఇదే, ఈ ఆలయమే అని మహారాజుకు వెంటనే ఆనాడు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. తనకు ఆ ఆలయం చూపించినది సాక్షాత్తు రామభక్తుడైన ఆంజనేయునిగా గ్రహించాడు. తిరిగి గూడారానికి వచ్చిన రాజు మహామంత్రికి జరిగిన సంగతి చెప్పాడు. ఉదయమే అందరూ ఆలయం వద్దకు వెళ్ళారు. మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించాడు. తిరిగి నగరం చేరుకున్న విక్రమవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనపడ్డాడు. ఆ శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లననే అనారోగ్యం కలిగిందని గ్రహించాడు. ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందుకు సంతోషించాడు. రాజాజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలోని శ్రీరాముల వారి ఆలయం అద్భుతంగా నిర్మించబడింది. అక్కడికి చేరడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సుముహూర్తాన శ్రీ సీతారామచంద్రుల వారి మూర్తులు పునఃప్రతిష్ఠింపబడ్డాయి. అనతి కాలంలో అది ఎంతో మహిమగల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ కొలువైయున్న శ్రీ సీతారామచంద్రులు తమను సేవించిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తులుగా పేరొందారు. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామరక్షావ్రతం 2వ అధ్యాయం. మల్లన్న దివ్య కథ. రామ ఏవ పరబ్రహ్మ, రామ ఏవ పరం తపః, రామ ఏవ పరం తత్వం, శ్రీరామో బ్రహ్మతారకం. రాముడే పరబ్రహ్మము, రాముడే పరమ తపస్సు, రాముడే పరతత్వము, రాముడే తారక బ్రహ్మము. సర్వజీవులకు ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా వెలిశాడు. ఆ భక్తవత్సలుడు విశ్వపతి అనే భక్తునికి అనుగ్రహించిన శ్రీరామ రక్షావ్రతంలోని 2వ అధ్యాయంలోనికి వెళదాము. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం ఉండేది. ఆలయం ఊరికి ఒక చివరగా పక్కన చక్కటి కోనేటితో చూడడానికి ఎంతో ఆనందకరంగా ఉండేది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎంతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. అలాగే ప్రతి సంవత్సరం పక్కన ఉన్న కోనేరులో శ్రీ స్వామివారి తెపోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. అక్కడ కొలువైయున్న శ్రీరామచంద్రుల వారి పరివార మూర్తులు ఎంతో సుందరంగా, ఆ వైభవం చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా ఎంతో మనోహరంగా ఉండేవి. ఆ ఆలయంలో మల్లన్న అనే పనివాడు ఉండేవాడు. మల్లన్న రోజు ఉదయమే లేచి ఆలయం ఊడ్చి శుభ్రం చేసేవాడు. పేదరికం వలన ఏమీ చదువుకొనలేక ఇక్కడ ఆలయంలో చేరి ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ఆలయానికి సంబంధించిన పనులన్నీ చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే స్వామికి నమస్కరించేవాడు. భార్య కుమారునితో కలిసి ఆలయం ఆవరణ పక్కనే ఒక గుడిసెలో ఉండేవాడు. ఇలా ఉండగా ప్రతి ఏడులాగానే ఈసారి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి. ప్రతిరోజు పండగే. ఆలయం మొత్తం రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. మల్లన్నకు ఒక్క క్షణం కూడా తీరికలేదు. ప్రతిరోజు సాయంకాల వేళల్లో పురాణ కాలక్షేపం జరిగేది. ఒక్కొక్క రోజు
ఒక్కొక్క పండితుడు వచ్చి పురాణాల గురించి అనేక విశేషాలను ఎంతో చక్కగా వివరించేవాడు. నిత్యం ఎందరో భక్తులు వచ్చేవారు. మల్లన్న కూడా పక్కగా నించుని ఆ ప్రవచనాలన్నీ వినేవాడు. నవమి నాటి ముందు రోజు సాయంత్రం పక్క ఊరి నుంచి వచ్చిన శంకర శాస్త్రి అనే మహాపండితుడు శ్రీరామనామం యొక్క విశిష్టతను వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఈ సృష్టిలో రామనామంతో సమానమైన దివ్యనామం మరొకటి లేదు. ఒక్కసారి రామనామాన్ని జపిస్తే ఎన్నో వేల జన్మల పాపం నశిస్తుంది. ప్రతిరోజు ఈ దివ్యనామాన్ని జపించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలో ఉన్నా ఒక్కసారి రామా అని పిలిస్తే ఆ కోదండరాముడు ఆ భక్తుని తక్షణం ఆ ఆపద నుంచి రక్షిస్తాడు. ఇంత తేలికైన, ఇంత ప్రభావవంతమైన నామం మరొకటి లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా ఈ రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. సర్వదేవతా గణము ఈ అద్భుత రామనామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. ఈ రామనామ జపం వలననే ఎందరో మునీశ్వరులు తమ తమ దివ్యశక్తులు పొందారు. సర్వవేళలా మానవులకు, దేవతలకు ఈ రామనామమే ఆధారం అని అన్నాడు. శంకర శాస్త్రి వారి మాటలు మల్లన్న హృదయంలో ఎంతో లోతుగా తాకాయి. తాను నిత్యం సేవ చేస్తున్న రాముల వారి నామం ఇంత గొప్పది అన్నమాట. ఏదో చేస్తున్నానన్న మాటే కాని ఇంత అద్భుతమైన శ్రీరాముల వారిని సేవిస్తున్నట్లు గ్రహించలేకపోయానే అని అనుకున్నాడు. ఆనాటి రాత్రి భోజనం చేసి కుటుంబమంతా నిద్రపోయారు. ఒకసారి మల్లన్న కుమారుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో మల్లన్న, అతని భార్య ఒక్క క్షణంలో లేచి పిల్లవాడికి ఏం జరిగిందా అని చూశారు. పిల్లవాడు కాలుపై చూపుతూ బాధతో మెలికలు తిరుగుతున్నాడు. ఇంతలో ఒక పాము జరజరా పాకుతూ గుడిసెలోంచి బయటకు వెళ్లడం వారి కంట పడింది. జరిగింది అర్థమైంది. ఆ పామే పిల్లవాడిని కాటువేసింది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ పిల్లవాడిని తీసుకొని ఎటు వెళ్లడం? అసలే పిల్లాడు బాధతో కేకలు పెడుతూ కదలలేని స్థితిలో ఉన్నాడు. మల్లన్న దంపతుల ఇద్దరి పరిస్థితి కళ్ళనీళ్ల పర్యంతమైంది. అప్పుడు మల్లన్నకు ఒక్కసారిగా మనస్సులో సాయంత్రం శంకర శాస్త్రి గారు ప్రవచనంలో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఎటువంటి ఆపదలో ఉన్నా రామా అంటే ఆ స్వామి కాపాడతారని అన్నారు కదా అని తలచి వెంటనే కుమారుడికి పాముకాటు వేసిన చోట రామా అని గట్టిగా అరుస్తూ నోటితో ఊదాడు. అంతే, అద్భుతం! ఆ పిల్లవాడి నొప్పి క్షణంలో మాయమైంది. పాముకాటు వేసిన చోట గాయం కూడా మాయమైంది. పిల్లవాడు లేచి నవ్వుతూ నిల్చున్నాడు. అది చూసిన మల్లన్న దంపతుల ఆనందానికి అవధులు లేవు. రామా, రక్షించావా తండ్రి అని ఆ స్వామిని ఎంతో కొనియాడారు. మరునాడు నవమి నాటి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి ఎంతో ఆనందించారు. జీవించినంతకాలం ఆ దంపతులు ఆ స్వామినే సేవిస్తూ గడిపి చివరన ముక్తిని పొందారు. రామనామానికున్న మహత్తు అంతటిది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ దివ్యనామాన్ని జపిస్తారో వారు ఎంతటి ఆపదలో ఉన్నా క్షణంలో కాపాడబడతారు. నిత్యం ఈ నామం జపించేవారికి ఎటువంటి అనారోగ్యం కలుగదు. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామరక్షావ్రతం 3వ అధ్యాయం. రామశర్మ కథ. పూర్వకాలంలో గోదావరి తీరంలో రామశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలలోనూ ఎంతో పాండిత్యం గడించినప్పటికీ అహంకారం ఏమాత్రం లేక వినమ్రంగా ఉండేవాడు. రామశర్మకు శ్రీరామచంద్రుల వారంటే అపరిమితమైన భక్తి. ఎల్లప్పుడూ ఆ రామచంద్రుణ్ణే మనస్సులో తలుస్తూ ఉండేవాడు. తన దగ్గరకు సలహాల కోసం వచ్చేవారందరికీ ఆ రాముడినే కొలోమని చెబుతుండేవాడు. ఎటువంటి ఆపదల నుంచైనా కాపాడే అద్భుత దైవం
ఆ రామచంద్రుడే అని చెబుతుండేవాడు. రామశర్మ భార్య వైదేహి దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి వనజ, గిరిజ అనే ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి యుక్త వయస్సు వచ్చింది. ఇంకా మంచి వరుడిని చూసి కుమార్తెలిద్దరికీ వివాహం చెయ్యాలని ఆ దంపతులు సంకల్పించారు. ఇద్దరికీ మంచి వరులు లభించేలా అనుగ్రహించమని ఆ శ్రీరామచంద్రుడిని వేడుకున్నారు. ప్రయత్నాలు మమ్మరం చేశారు. ఆ రామచంద్రుల వారి దయవలన కొద్ది రోజులలోనే పెద్ద కుమార్తె వనజకి మంచి చక్కటి సంబంధం దొరికింది. ఊరికి దగ్గరలోని గ్రామంలో ఉండే శ్రీనివాస శర్మ కుమారుడు విష్ణు శర్మతో వివాహం నిశ్చయమైంది. శ్రీనివాస శర్మది కూడా రామశర్మ లాగానే చక్కటి కుటుంబం. రామశర్మ గురించి వారెంతో విని ఉన్నారు. ఏ కట్న కానుకలు లేకుండా వివాహం చేసుకుంటామని అన్నారు. రామశర్మ దంపతులు ఇంత చక్కటి కుటుంబంతో వియ్యం అందగలగడం ఆ శ్రీరామచంద్రుల వారి అనుగ్రహంగా భావించారు. వనజ, విష్ణు శర్మల వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించారు. ఇక రేపే వివాహం. ఆ రోజు ఉదయానికల్లా మొగపెళ్లివారి బృందం వచ్చింది. మర్నాడు ఉదయం 7 గంటలకు ముహూర్తం. రాత్రి భోజనాలయ్యాయి. 2 పక్కల వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ ఆటలాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద గాలి దుమారం లేచింది. దాంతో పాటు వర్షం కూడా ప్రారంభమైంది. పెళ్లి కోసం వేసిన పందిళ్ళు తడిసిపోసాగాయి. రామశర్మ గుండెల్లో గుబులు పట్టుకుంది. ఏమిటి ఈ అకాల వర్షం? అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో కదా అని బాధపడ్డాడు. వర్షం ఇంకా పెద్దదయ్యింది. గాలి కూడా తోడై పక్కన ఉన్న చెట్లన్నీ ఊగిపోసాగాయి. ఈ వర్షం ఇలాగే సాగితే పెళ్లి పందిళ్ళు కూడా ఇంకా ఎక్కువసేపు నిలిచేలా లేవు. ఇదంతా చూసి బాధపడుతున్న రామశర్మకు ఆ శ్రీరామచంద్రుడే గుర్తుకు వచ్చాడు. రామశర్మ మనస్సులో ఆ స్వామిని ఇలా ప్రార్థించాడు. ఓ శ్రీ రామచంద్ర, పరంధామ, పావననామ, ఏమిటి తండ్రి ఈ వైపరీత్యం? నేనేమి పాపం చేశానని నాకీ శిక్ష విధించావు? కుమార్తె పెళ్లి నీ అనుగ్రహంతో చక్కటి వరునితో కుదిరిందని ఎంతో సంతోషపడ్డాను. ఎంతో వైభవంగా జరుగుతుందని ఆశించాను. ఒక్కసారిగా ఏమిటి వాన? స్వామి, ఈ సృష్టి మొత్తం నీ అధీనమే కదా తండ్రి. దయచేసి నా మొర ఆలకించి ఈ వర్షం తగ్గిపోయేలా అనుగ్రహించు తండ్రి. నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, యజమాని కూడాను. నీవే నా సర్వస్వం తండ్రి. దయచేసి ఈ దీనుని మొర ఆలకించు అని పరిపరి విధాలా ప్రార్థించాడు. భక్తవత్సలుడైన శ్రీరామచంద్రుల వారు రామశర్మ మొర ఆలకించాడు. అంతే, అంతటి వర్షము ఒక్కసారిగా ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. ఉదయం ముహూర్తం వేళకు ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. రామశర్మ దంపతులు తమను అనుగ్రహించినందుకు ఆ శ్రీరామచంద్రుని ఎన్నో విధాలా స్తుతించారు. వారి కనుల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. వనజ, విష్ణు శర్మల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కొంతకాలానికి రెండవ కుమార్తె గిరిజ వివాహం కూడా చక్కటి వరునితో శుభప్రదంగా జరిగింది. శ్రీరామచంద్రుడు ఆశ్రిత జనవత్సలుడు. తనను నమ్మిన వారిని నిత్యం కాపాడే అమృతమూర్తి. స్వచ్ఛమైన మనస్సుతో జీవిస్తూ నిత్యం తననే స్మరించే వారిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాడు. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామరక్షావ్రతం 4వ అధ్యాయం. రామనాదం కథ. పూర్వం గోదావరి తీరంలో రామనాదం అనే జాలరి ఉండేవాడు. నది ఒడ్డునే ఉన్న మత్స్యకారుల పల్లెల్లో గుడిసె వేసుకొని భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తుండేవాడు. తోటి జాలర్లతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్ళి దొరికిన చేపలు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి శ్రీరాముడంటే ఎంతో ప్రాణం. జాలర్ల గూడెం పక్కనే ఒక రామాలయం ఉండేది. ప్రతి సంవత్సరం
అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగేవి. మత్స్యకారులందరూ వీటిని రాములోరి ఉత్సవాలు అని ఎంతో భక్తిభావంతో పిలుచుకునేవారు. రాములోరి ఉత్సవాల కోసం గూడెం అంతా ఎదురు చూసేది. ఎన్నో సంబరాలు జరిగేవి. జనం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు. జాలర్ల గూడెంలో అందరికీ రాములోరితో ఎంతో అనుబంధం. వారి పిల్లలకు రాములమ్మ అని, రామలక్ష్మి అని పేర్లు పెట్టుకునేవారు. మగపిల్లలకు అన్నీ శ్రీరామనామాలే పెట్టేవారు. శ్రీరామచంద్రుడితో వారి బంధం విడదీయలేనిది. తమకు ఏ కష్టం వచ్చినా ఆ రామునికే చెప్పుకునేవారు. రామనాథం కూడా అందరిలాగే రాముడంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజు చేపల కోసం గోదావరిలోనికి వెళ్లే ముందు రామచంద్రుడికి మనస్సులోనే మొక్కుకునేవారు. ఒకరోజు అలాగే ఆ స్వామికి మొక్కుకొని మరో ఇద్దరితో కలిసి నదిలోకి వెళ్ళాడు. చేపలు ఎక్కువగా దొరకకపోవడం చేత మరింత దూరం వెళ్ళాడు. ఇంతలో ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి. 10 నిమిషాలు కూడా కాకుండానే పెద్ద వర్షం మొదలయ్యింది. ఇంకా వెనక్కి వచ్చేద్దామని తలచాడు. కానీ ఆ వర్షం ఇంకా ఎక్కువై పడవ మీద నియంత్రణ పూర్తిగా తగ్గిపోయింది. నదిలో ఆటుపోట్లు ఎక్కువయ్యాయి. ఒక్కసారిగా పడవ తలకిందులైంది. రామనాథంతో సహా 3 నీట మునిగారు. ఒక్క క్షణం అందరూ ఆ పడవనే గట్టిగా పట్టుకున్నారు. వర్షం జోరుగా పడుతుండడం వలన ఈదడానికి కూడా కష్టంగా ఉంది. ఎక్కడ నీటిలో మునిగిపోతానేమోనన్న భయం అందరికీ పట్టుకుంది. రామనాథం వెంటనే తాను నమ్మిన రాముడినే తలుచుకున్నాడు. స్వామి, ఈ ఆపద నుండి మమ్ములను కాపాడు తండ్రి అని ప్రార్థించాడు. అంతే, ఆపద్బాంధవుడు భక్తవత్సలుడు అయిన రాముడు వారందరినీ కరుణించాడు. నది లోతుల్లో నుంచి ఒక్కసారిగా ఒక పెద్ద చేప ఒక ఊపున వీరి పడవను కింద నుంచి పైకెత్తింది. అంతే, పడవ నీటిపైకి వచ్చేసింది. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. రామనాథం ఎంతో సంతోషించి ఆ శ్రీరామచంద్రుడిని ఎంతో ప్రార్థించాడు. అందరూ క్షేమంగా తిరిగి గూడెం చేరారు. ఆ సంవత్సరం ఉత్సవాలలో రామనాథం మరింత ఉత్సాహంగా ఆడి పాడాడు. శ్రీరామచంద్రుడు ఆశ్రిత భక్తవత్సలుడు. తననే నమ్మి కొలిచిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తి. వారికి ఏ శాస్త్రాలు, ఏ పాండిత్యము అవసరం లేదు. ఎంతటి పామరుడైనా సరే తనను నమ్ముకుంటే చాలు. ఎటువంటి ఆపద నుంచైనా క్షణంలో కాపాడతాడు. అంతటి భక్తపరాయణునికి ఇవే మన నమస్కారములు. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామరక్షావ్రతం 5వ అధ్యాయం. రాఘవాచార్యుల దివ్యకథ. పూర్వకాలంలో రాఘవాపురంలో వీరరాఘవాచార్యులు అనే అర్చకుడు నివసించేవాడు. ఆ ఊరిలోని శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ ఎంతో నియమనిష్టలతో జీవించేవాడు. ఆ రామచంద్రుడే తన సర్వస్వంగా భావించేవాడు. శ్రీరాముని గుణగణాలను ఎవరైనా చెప్తుంటే విని ఎంతో సంతోషించేవాడు. ఆ రాముని పేరు వినపడితే చాలు రాఘవాచార్యుల శరీరం ఆనందంతో ఉప్పొంగిపోయేది. ఆలయ ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకునేవారు. ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు పగలు రాత్రి ఆ స్వామినామం తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి. ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ప్రతిరోజు కొత్త కొత్త పూలు తీసుకువచ్చి మాలలు గుచ్చి ధ్వజస్తంభాన్ని అలంకరించేవారు. రాఘవపురంలో రామనవమి ఉత్సవాలంటే చుట్టుపక్కల గ్రామాలందరికీ పెద్ద పండుగ. ఎక్కడెక్కడి నుంచో ఎడ్లబళ్ళు కట్టుకొని వచ్చేవారు. ఊరిలోని వారందరి ఇండ్లు అతిథులతో నిండిపోయేవి. ఊరివారందరూ వారింటికి వచ్చిన బంధువులను ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. ఆడపిల్లలు రంగురంగుల ముగ్గులు వేసేవారు. మగపిల్లలు వీధులలో మామిడి తోరణాలు కట్టేవారు. ఊరంతా ఎంతో నయనానందకరంగా ఉంది.
ఆ రోజే శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది. కళ్యాణాన్ని పక్కనే ఉండి జరిపిస్తున్న రాఘవాచార్యుల వారు ఎంతో ఆనందపడ్డారు. తరువాత ఆలయ అర్చకులలో పెద్దవాడైన కృష్ణమాచార్యుల వారు మాట్లాడుతూ ఇలా అన్నారు: శ్రీ సీతారాముల కళ్యాణం జగత్తుకే కళ్యాణం, సకల శుభాలకు సంకేతం. ఈ కళ్యాణం కనులారా వీక్షించిన వారి జన్మ ధన్యం, వారి జీవితాలు ఎంతో శుభప్రదంగా గడుస్తాయి, దేనికి లోటుండదు అని అన్నారు. ఆ రోజు రాత్రి ఉత్సవాలు పూర్తయి అందరూ ఇళ్లకే వెళ్ళినప్పటికీ 10 గంటలయ్యింది. మరునాడు ఉదయమే ఆలయంలోనికి వచ్చిన రాఘవాచార్యుల వారికి స్వామివారి మూల విరాట్టు పక్కన ఉండవలసిన ఉత్సవమూర్తులు కనపడలేదు. రాఘవాచార్యుల వారు ఎంతో ఆందోళన చెందారు. నిన్న రాత్రి కూడా ఉన్న మూర్తులు ఇప్పుడు ఏమైనట్లు? ఆచార్యుల వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆలయ పరిసరాలన్నీ వెతికారు, ఎక్కడా ఉత్సవమూర్తులు కనపడలేదు. ఉరుకు పరుగున ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారి ఇంటికి వెళ్ళి ఈ సంగతే చెప్పారు. ఇద్దరూ కలిసి గుడికి వచ్చారు. బంగారు పూతతో ఎంతో దివ్యంగా ప్రకాశించే ఆ మూర్తులను ఎవరు దొంగలించారో అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి రాఘవాచార్యుల వారికి నిద్ర పట్టలేదు. ఎంతటికి ఆ దివ్యమూర్తులే కంటికి కనపడుతున్నాయి. స్వామి, ఎవరు ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టారు తండ్రి? నేనేమి అపరాధం చేశాను స్వామి? ఏదైనా అపరాధం చేసి ఉంటే క్షమించు తండ్రి అని కళ్ళనీళ్ల పర్యంతమై ఆ స్వామిని వేడుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. ఆలయానికి బయలుదేరాడు. ఆలయం దగ్గరకు వచ్చిన ఆచార్యుల వారు అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. ఆలయ ఆవరణ గడప లోపల ఒక వ్యక్తి స్పృహ తప్పిపడి ఉన్నాడు. పక్కనే స్వామివారి ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఆచార్యుల వారు వెంటనే పక్కన ఉన్న బావి నుంచి నీరు తెచ్చి అతడి ముఖంపై చల్లారు. కాసేపటికి ఆ వ్యక్తికి మేల్కో వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే లేచి నుంచొని రాఘవాచార్యుల వారికి 2 చేతులతో నమస్కరిస్తూ కళ్ళనీళ్ల పర్యంతమై ఇలా అన్నాడు: స్వామి, నేను మహా అపరాధం చేశాను, క్షమించండి. మొన్న రాత్రి స్వామివారి విగ్రహాలను దొంగతనం చేసి బయటకు రాబోతుండగా ఏదో శబ్దమయ్యి వాటిని మరునాడు తీసుకొనవచ్చని తలచి ఆలయ బావిలో పడివేశాను. తిరిగి నిన్న అర్ధరాత్రి వచ్చి బావిలో దిగి ఈ విగ్రహాలు తీసుకొని బయటకు రాబోతుండగా ఆ గడప వద్ద ఒక అద్భుత తేజోమూర్తి గడపకు అడ్డంగా నిల్చున్నాడు. భుజంపై పెద్ద విల్లుతో ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆ మూర్తిని ఒక్క క్షణం కూడా చూడలేక, ఆ తేజస్సుకు తట్టుకొనలేక స్పృహ తప్పి పడిపోయాను. చాలా ఘోరం చేశాను, క్షమించండి అని అన్నాడు. జరిగిన సంగతి రాఘవాచార్యుల వారికి అర్థమైంది. సాక్షాత్తు ఆ రామచంద్రుల వారే ఈ విగ్రహాలు ఆలయం దాటిపోకుండా రక్షించాడు. స్వామి, నిన్ను నువ్వే రక్షించుకున్నావా తండ్రి అని ఆ స్వామిని ఎన్నో విధాలా స్తుతించాడు. ఆ వ్యక్తిని ఆలయ ధర్మకర్తల అధ్యక్షుడి దగ్గరకు తీసుకెళ్లారు. జరిగినదంతా తెలుసుకొని తప్పు చేసినప్పటికీ ఆ స్వామి దర్శనం అయినందువలన అతడిని క్షమించి వదిలివేశారు. రాఘవాచార్యుల వారు విగ్రహాలను తిరిగి ఆలయంలోనికి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. కలకాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.